నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు. శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలతో ప్రజాసేవకు అంకితం కావాలి. జనసేన పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ సూచన. ఒక మంచి వ్యూహంతో ప్రభుత్వాధికారి భాగస్వామ్యం తీసుకుంటూ ప్రజలకు సేవ చేసే లక్ష్యాన్ని చేరుకుంటున్న పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ కార్యక్రమంలో 10 నియోజకవర్గాల్లోని జనసేన నామినేటెడ్ పొందిన పదవులు పొందిన జనసేన నాయకులు, వీర మహిళలతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్, కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జనసేన పార్టీ లీగల్ నాయకులు శ్రీరామ్, వీర మహిళలు గజరాజు, శాంతి కళ, కస్తూరి రాధమ్మ, నందిని, లక్ష్మి, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో వాళ్ళందరినీ కూడా జిల్లా కార్యాలయానికి పిలిపించి సత్కరించి జనసేన పార్టీ ఆశయాలని, సిద్ధాంతాలని ముందుకు నడిపించవలసిందిగా అభినందనలు తెలపమని చెప్పి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో జిల్లాలో పలు నామినేటెడ్ పదవులు సాధించిన జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ గౌరవించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి, ఆయన ఆదర్శం. ఈరోజు గత 10 రోజులుగా ముందువి కాదు కానీ గత 10 రోజులుగా ఆయన చేసిన మంచి పనులు ముందు గుర్తు చేసుకుంటే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుని పిల్లలుగా సంబోధిస్తూ ఆయన శాలరీ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా 5,000 రూపాయలు చొప్పున దాదాపు 44 మంది దేవుని బిడ్డలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాఖీ పండుగ అంటే ఎవరైనా బాధపడినా కూడా నేనేమి ఇబ్బంది పడను. రాఖీ పండుగ అంటే ఎవరైనా దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయిన మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం వద్దు అనేది 1-2 చోట్ల వింటూ ఉంటాం. దానికి అతీతంగా అందరినీ ప్రేమించాలి, మానవులంతా ఒకటే, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలనే విధంగా వితంతు మహిళ ఎవరైతే ఎవరున్నారో రాఖీ పండుగ రోజు నియోజకవర్గంలోని అటువంటి మహిళలకు అందరికీ కూడా చీరలు పంపించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో కూడి ఏర్పడింది. బడుగు బలహీన వర్గాలకి అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా, సమాజంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి పడే విధంగా ప్రయాణిస్తున్న ఆయన బాటని స్ఫూర్తిగా తీసుకొని నామినేటెడ్ పదవులు ఎవరైతే పొందున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు నడవాలి. ప్రజలకు సేవ చేసేందుకే జనసేన పార్టీ ఏర్పడిందనేది మీరు బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈరోజు ఆదివారం అయినప్పటికీ పిలవగానే 10 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి జనసేన నాయకులకు, నామినేటెడ్ పొందిన గౌరవ మా జన సైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జనసేన ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై కృషి చేస్తూ అన్ని వర్గాల వారిని కూడా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు మేము కూడా భాగస్వాములు అని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఏపీ డిప్యూటీ సీఎం గారు జనసేన పార్టీలో కష్టపడి అహర్నిశలు కృషి చేసినటువంటి గట్టి కార్యకర్తలకి ఏదో ఒకటి చేయాలా అనే ఒక ధ్యేయంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ మంగళగిరి ఆఫీస్ నుంచి మా వారిని కూడా కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తల్ని గుర్తించి వారికి కూడా స్థానాన్ని కల్పించినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు బాధ్యతలు చేపట్టినటువంటి మన జనసేన పార్టీ మెంబర్లు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా మన మీద నమ్మకంతో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయనకి మంచి పేరు నెల్లూరు జిల్లాలో తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.